ఇవాళ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు కన్నా క్లోజ్ అయినప్పుడు చాలా మందికి ఒక క్వశ్చన్ వచ్చే ఉంటుందండి. మార్కెట్స్ అసలు ఎప్పుడు పెరుగుతాయంటావు అని. అంతేనా? దానికోసం పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. ఎందుకంటే జీఎస్టీ కట్ లాంటి ఒక పెద్ద పని గవర్నమెంట్ చేసినా, అటు యూఎస్‌లో జాబ్స్ డేటా బాగా రాకపోయి, ఫెడ్ తాలూకా రేట్ కట్ హోప్స్ పెంచుతున్నా, ఇంత జరుగుతున్నా సరే అసలు మన మార్కెట్ ఎందుకు పెరగటం లేదు? ఒకవేళ ఏమైనా చిన్నగా పెరిగినా సరే వెంటనే ప్రాఫిట్ బుకింగ్ ఎందుకు జరుగుతుంది? అసలు ఎఫ్ఐఎస్ మన దగ్గరికి ఎప్పుడొస్తారు మళ్ళీ? ఇవి మొత్తం మాట్లాడుకుందామండి. దీంతో పాటు ఎఫ్ఎంసీజీ ఇన్సూరెన్స్ సెక్టర్స్ కోసం మాట్లాడుకుందాం. సుజలాన్, విక్రమ్ సోలార్ లాంటి స్టాక్స్ కోసం మాట్లాడుకుందాం. వీడియో మంచి ఇంట్రెస్టింగ్‌గా, ఇన్ఫర్మేటివ్‌గా ఉండబోతుందండి. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే మీరు మాకు ఇంకా సపోర్ట్ చేయడానికి మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా ఫైర్స్ తాలూకా రిఫరల్ లింక్ ఉన్నదండి. ఆ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఒక మంచి బ్రోకర్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అండ్ మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. రైట్, వీడియో స్టార్ట్ చేయకముందు ఒక చిన్న ఆడియో బిట్ వినండి. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వింత ప్రపంచం, ఆకాశాన్ని తాకే రాకాసి వృక్షాలు, కొండల్లాంటి విచిత్రం. విన్నారా? 90స్లో పుట్టిన వాళ్ళకి అలాగా ఈ వాయిస్ తెలిసే ఉంటుంది. లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ అని చెప్పి హాలీవుడ్ మూవీస్ని తెలుగులో డబ్ చేసి పెట్టేవాళ్ళు అనమాట. ఆ మూవీకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ట్రైలర్ ఈ విధంగా చెప్పేవాళ్ళు, శ్రీ లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ అది ఇది అని చెప్పి. నేను ఇది ఎందుకు అంటున్నానంటే, మనం మార్కెట్ అప్డేట్ వీడియోస్ చేసుకుంటున్నాం అండి, నాలెడ్జ్ వీడియోస్ చేసుకుంటున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. ఈ మార్కెట్ అప్డేట్స్ వీడియోస్కి వచ్చేసరికి నిన్న వీడియో కావాలంటే చూడండి, మనం ఏం చెప్పుకున్నాం, ఏ సెక్టర్స్ ఫోకస్లో ఉండొచ్చు, ఎలాంటి న్యూస్ ఇంపాక్ట్ చూపించవచ్చు ఏంటి అనేది చెప్పుకున్నాం. ఒక 15 నిమిషాలు వీడియో చేసుకుని ఇంపార్టెంట్ అన్నీ మాట్లాడేసుకున్నాం అండి. నిన్న వీడియోలో చెప్పుకున్న వాటిలో మోస్ట్లీ ఇవాళ జరిగాయా లేదా అనేది ఒకసారి చూడండి. అంటే మనం పిక్ చేసుకుంటున్న టాపిక్స్ అని, మనం చేస్తున్న అనాలిసిస్ అని ప్రాపర్గానే చేసుకుంటున్నట్టండి. బట్ మీకు అవి బాగా రిజిస్టర్ అవ్వాలంటే, మీకు వాటి మీద బాగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే, నేను ఈ లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ అని చెప్పి కొంచెం గట్టిగా అరుస్తూ చెప్పాలేమో. నాకు అర్థం కావట్లేదండి, మీరు ప్రాపర్గా వింటున్నారా లేదా, మీరు అనాలిసిస్ నేర్చుకుంటున్నారా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏదైనా ఒక అప్డేట్ ఉన్నదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ విక్రమ్ సోలార్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఈ విక్రమ్ సోలార్లో ఒక 3 అప్డేట్స్ ఉన్నాయండి, మంచి అప్డేట్స్, దాని గురించి మాట్లాడుకుందాం అని చెప్పి ఒకటి చెప్పుకుంటూ వస్తాను. అలా కాకుండా విక్రమ్ సోలార్లో వచ్చేయండి 3 బంపర్ అప్డేట్స్ వచ్చాయి, ఇన్వెస్టర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యే అప్డేట్స్ అంటే ఈ రకంగా చెప్తే మీకు ఎక్కుతుందా? నేనైతే అలా చెప్పలేనండి, నటించాల్సి వస్తుంది, నేను నటిస్తూ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఫైనాన్స్ అని, స్టాక్ మార్కెట్ని, వీటి ఇంట్రెస్టింగ్గా చెప్పామనుకోండి, మీకు ప్రాపర్గా అర్థం కాకపోయినా సరే నేను చెప్పే విధానానికి మీకు కొంచెం అట్రాక్ట్ అయిపోవచ్చు. సో తప్పుడు డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అదే కదా. సో నేను అంటుంది ఏంటంటే, చెప్తున్న అనాలిసిస్ మీరు కొంచెం ప్రాపర్గా ఇంట్రెస్టింగ్గా వింటూ ఉండండి. నేను ఇంతకు మించి ఏదో కొంచెం మహా అయితే ఒక 2-3 గేర్లు ముందుకు వేసి ఇంట్రెస్టింగ్గా చెప్పగలనేమో కానీ, మరి 5th గేర్లో అయితే నేను చెప్పలేనండి. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. బట్ నేను ఇస్తున్న అనాలిసిస్ అయితే ప్రాపరే, జెన్యూన్ అనాలిసిస్. మీరు మార్కెట్స్లో యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది, అండ్ మీరు నేర్చుకోవడానికి కూడా బాగుంటుంది. ఓకే కదా. రైట్, వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళకముందు ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి. రైట్, మన మార్కెట్స్కి వచ్చేసరికి మార్నింగ్ బాగానే ఓపెన్ అయినా సరే క్లోజింగ్ వచ్చేసరికి నిఫ్టీ జస్ట్ ఒక 0.1%, అలాగే బ్యాంక్ నిఫ్టీ 0.1% మాత్రమే అప్లో క్లోజ్ అయ్యాయండి. ఇవాళ టాప్ సెక్టర్గా చెప్పాలంటే నిఫ్టీ అవుట్ అండి. ఎందుకు? జీఎస్టీ తాలూకా రేట్స్ని పాస్ ఆన్ చేశారు, అండ్ మంచి డీల్స్ కూడా ఇచ్చుకుంటూ వస్తున్నారు. అండ్ నిఫ్టీ ఐటీ అనేది ఫాలో అయింది బాగా. ఎందుకు అనేది నిన్నే మాట్లాడుకున్నాం మనం. సరే, ఫస్ట్ క్వశ్చన్, మార్కెట్స్ ఎందుకు పెరగట్లేదు అంటారు? మన ఇండియన్ మార్కెట్స్ పరంగా మాట్లాడాలి అంటే ఫస్ట్ ఇష్యూ ఈ రష్యా. అంటే రష్యా నిన్న యుక్రెయిన్ మీద దాడి చేసింది. ఓకే, అది ఇష్యూయే. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇండియా అండ్ రష్యా తాలూకా అలియన్స్ ఏదైతే ఉన్నదో అది యూఎస్కి నచ్చటం లేదు. సో ట్రంప్ ఇప్పుడు ఏంటి, మన ఇండియాని టార్గెట్ చేస్తున్నారు. ఇదంతా పాత న్యూసే. అయితే నిన్న రష్యా యుక్రెయిన్ మీద చేసిన దాడి వల్ల మొత్తం గ్లోబల్ పాలిటిక్స్ మళ్ళీ మారాయి. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నారంటే, మేము కంపల్సరీగా రష్యాని శిక్షిస్తాం, అండ్ phase 2 తాలూకా శాంక్షన్స్ అయితే వేస్తాం అని అంటున్నారు. రష్యా మీద వాళ్ళు ఏదో వేసుకోండి, మనకేంటి ప్రాబ్లం ఉన్నది. రష్యాకి శాంక్షన్స్ పడితే రష్యాకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా శాంక్షన్స్ పడతాయండి. అంటే మనకి 25% టారిఫ్ వేయకుండా ఎక్స్ట్రాగా ఇంకొక 25% టారిఫ్ వేశారు కదా, ట్రంప్ వేశారు కదండి మనం రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు. ఇప్పుడు ఈ 25% కాస్త ఇంకా పెంచే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక 25% వేసినా సరే ఆశ్చర్యపోవసం లేదు. సో ఇది జరుగుతుంది అని నేను చెప్పడం లేదు, ఈ అన్సర్టనిటీ అనేది ఉన్నది. ఇంకొక న్యూస్, ట్రంప్ ఏంటంటే ఇప్పుడు వరకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ అని ఇలాంటి ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద కదండి ఇంపోర్ట్ టారిఫ్ వేశారు, ఇప్పుడు సర్వీస్ మీద కూడా వెయ్యొచ్చు అనే ఒక స్పెక్యులేషన్ వస్తుందండి. సో సర్వీస్ అంటే ఏంటి, ఐటీ సెక్టర్ దొరికిపోయే ఛాన్స్ ఉన్నది. మనం చాలా రోజుల ముందు చెప్పుకున్నాం కదా, ట్రంప్ ఐటీ సెక్టర్స్ ముట్టుకున్నంత వరకు మనం పర్వాలేదు, ఏదోలాగా నెట్టుకొని వచ్చేయచ్చు. బట్ ఐటీ సెక్టర్ ముట్టుకుంటే మాత్రం కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తామని చెప్పాం. ఎందుకు? 2025 ఆ టైంకి $300 బిలియన్ అండి, $300 బిలియన్ తాలూకా మార్కెట్ ఇది ఐటీ సెక్టర్. అండ్ మన ఎంప్లాయీస్ పరంగా చూసుకుంటే ఒక 45 to 50 lakh ఎంప్లాయీస్ ఈ ఐటీ మీద డిపెండ్ అవుతున్న వాళ్ళే. అండ్ ఇందులో కూడా ఈ ఐటీ సర్వీసెస్ మనం చేసే ఎక్స్పోర్ట్లో 60% ఆఫ్ ద మార్కెట్ షేర్
యూఎస్దే అండి. అదేందా మనం యూఎస్ మీద ఎంతలా డిపెండ్ అయ్యి ఉన్నామో. ఆల్రెడీ ఏఐ అని, ఆటోమేషన్ అని లక్షల్లో జాబులు పోతున్నాయి. ఇప్పుడు ఈ టారిఫ్స్ కూడా పడితే ఇంకా లక్షల్లో జాబ్స్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి ఐటీ సెక్టర్ బాగా ఫాలో అవుతుంది, అండ్ ఇంకొకటి జాబ్స్ పోవడం వల్ల, ఎకానమీ ఫాలో అవడం వల్ల ఆ ఎఫెక్ట్ ఇంకా ఎకానమీ మీద పడుతూ ఉంటుందండి. అవునా కదా? ఇది జరుగుతుంది అని కాదు, బట్ ఇది జరిగేలా ఉన్నది అనే స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ మన ఇండియాతో ముడిపడి ఉన్నందుకు ఎఫ్ఐఎస్ ఎందుకు వస్తారు చెప్పండి మన దగ్గరికి? చూడండి, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ నాగేశ్వరన్ గారు అంటుంది ఏంటంటే, మన ఇండియా జీడిపిలో ఒక 0.5% హిట్ పడచ్చు దీనివల్ల అంటున్నారు. దీనివల్ల ఈ ఎక్స్పోర్ట్స్ వల్ల. జనరల్గా మనం ఏంటి 6.5% ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం జీడిపి. ఇది 5.8 నుంచి ఒక 6.2% అలాగ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట, ఒకవేళ నిజంగా ఈయన అన్నట్టు 0.5% పడితే. ఎఫ్ఐఎస్ దృష్టిలో మనది ఒక గ్రోత్ మార్కెట్ అండి. 6% కన్నా ఎక్కువగా గ్రో అవుతున్న మార్కెట్ మనం. అలాంటిది 5.8% అని, రేపొద్దున ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి 5.5% గ్రోత్ మాత్రమే క్లాక్ చేసామనుకోండి, ఇంకా ఎఫ్ఐఎస్ దృష్టిలో మనం ఇంట్రెస్టింగ్ అనిపించాం కదా. అఫ్కోర్స్ మనం జీఎస్టీ కట్ చేసి ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం, దానివల్ల కన్సంప్షన్ పెరుగుతుంది, అంతా బాగానే ఉంటుంది. అదన్నీ తీసేగా, ఆ పాజిటివ్ ఎఫెక్ట్స్ తీసేగా 0.5% పడుతుంది అంటున్నారండి జీడిపి. అండ్ ఆ 0.5% వల్ల ఎఫ్ఐఎస్ దృష్టిలో మన మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటనేది నేను చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు అర్థమైందా లేదా? అందుకనే నేను నెత్తి నోరు కొట్టుకొని మరీ చెప్తున్నాను మీకు, ఇండియా యూఎస్ తాలూకా టైస్ ప్రాపర్గా అవ్వకపోతే మార్కెట్ పెరగడం చాలా కష్టం అండి అని. సో ఇప్పుడు ఇండియా రష్యాతో ఎలా డీల్ చేసుకుంటుంది, యూఎస్ ఇండియాతో ఎలా డీల్ చేసుకుంటుంది, రష్యా యుక్రెయిన్ మీద ఏం చేయబోతుంది, ఇవన్నీ ఆధారపడి ఉంటాయి అనమాట. సో చూద్దాం అండి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం. మీకేమనిపిస్తుంది, అసలు ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందా లేదా, ఎలాంటి న్యూస్ కోసం వెయిట్ చేయాలి ఏంటి అనేది కింద కామెంట్స్లో పెట్టండి. కామెంట్స్ కంపల్సరీగా పెట్టండి. రైట్, రీసెంట్గా లిస్ట్ అయిన విక్రమ్ సోలార్ గురించి మాట్లాడుకుందాం అండి. ఇంకా ఈ స్టాక్ని ఐపీఓ ద్వారా ఎంతమంది హోల్డ్ చేస్తున్నారు ఏంటి అనేది కింద కామెంట్స్లో పెట్టండి. రైట్, ఇందులో ఒక 3 అప్డేట్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, ఒక పెద్ద ఆర్డర్ గెలుచుకుంది. చూడండి, విక్రమ్ సోలార్కి ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ నుంచి 336 మెగావాట్ తాలూకా ఆర్డర్ రావడం జరిగిందండి. వీళ్ళు ఈ 336 మెగావాట్ తాలూకా సోలార్ మాడ్యూల్ సప్లై చేయాలి. గుజరాత్లోని కావడా సోలార్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉన్నదండి, అక్కడ యూజ్ చేస్తారనమాట. ఈ కావడా ప్రాజెక్ట్ అనేది మామూలుది కాదు, ఇండియాస్ లార్జెస్ట్ రెన్యూవబుల్స్ హబ్ అది. సో అంత పెద్ద ప్రాజెక్ట్లో సప్లై చేయడం అంటే ఈ విక్రమ్ సోలార్కి ఒక మంచి విషయమే కదా చెప్పండి. అండ్ అందులోనూ ఎల్ఎన్టీ లాంటి కంపెనీ నుంచి ఆర్డర్ వచ్చింది అంటే అది ఇంకా అంటే ఈ ప్రోడక్ట్ క్వాలిటీ బాగున్నది అని చెప్పి అంటే కంపెనీ మీద నమ్మకం వచ్చేలా చేసింది. సో ఇది ఒక గుడ్ న్యూస్ అండి. నెక్స్ట్, వీళ్ళ తాలూకు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా బాగానే ఉన్నది. రెవెన్యూ చూడండి 3,459 crores వచ్చింది FY25. ఇది ముందు ఇయర్తో పోల్చుకుంటే ఒక 37% గ్రోత్ అండి. అలాగే ప్రాఫిట్స్ చూసుకున్నా సరే చూడండి 139 crores తాలూకా ప్రాఫిట్ వచ్చింది. ఇది ముందు సంవత్సరంతో పోల్చుకుంటే 75% ఎక్కువ. సో ఈ రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్ కూడా బాగానే చూపించింది ఇది. అండ్ మూడో విషయం, ఐపీఓ రీసెంట్గానే ఐపీఓ వచ్చింది అండ్ 50 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. రీసెంట్గానే లిస్టింగ్ గెయిన్స్ కూడా ఇచ్చింది, అంతా బాగానే ఉన్నది కదా. విక్రమ్ సోలార్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చెక్ చేయాల్సింది ఏంటంటే, సెప్టెంబర్ 10th ఇప్పుడు ఎల్లుండు సెప్టెంబర్ 10th మేనేజ్మెంట్ తాలూకు కామెంటరీ ఉండబోతుందండి. ఒకలా చెప్పాలంటే ఇన్వెస్టర్స్ మీట్ అనుకోండి. సో అందులో కొంచెం డీటెయిల్స్ రానున్నాయి. ఈ విక్రమ్ సోలార్ తాలూకా ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ తెలియనున్నాయి. సో విక్రమ్ సోలార్ ఇన్వెస్టర్స్కి ఈ సెప్టెంబర్ 10th అనేది ఒక ఇంపార్టెంట్ డేట్ అండి, ప్లీజ్ అది చెక్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్, అలాగే సుజలాన్ గురించి మాట్లాడుకుందామండి. ఈ కంపెనీ ఈ సెప్టెంబర్ నెలలో చాలా పెద్ద పెద్ద ఇన్వెస్టర్ కాన్ఫరెన్సెస్లో పార్టిసిపేట్ చేయనుంది. ఈ సుజలాన్కి జేపీ మోర్గన్ అని, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అని వీళ్ళు బై రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది కదా. సుజలాన్ ఏం చేస్తుందంటే, ఇలాంటివే ఈ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అని, జేపీ మోర్గన్ అని, మోతిలాల్ ఒస్వాల్ అని ఇలాంటి పెద్ద పెద్ద ఫర్మ్స్ హోస్ట్ చేసే ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్లో అంటే కంపెనీ ఏం చేస్తుంది, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ని, అసెట్ మేనేజర్స్తో డైరెక్ట్గా మాట్లాడబోతుంది. ఇప్పుడు డేట్స్ ఏంటి చూడండి, సెప్టెంబర్ 11th and 12th, 15th and 17th ఐసిఐసిఐ సెక్యూరిటీస్తో మీట్ అవుతుంది. అండ్ అలాగే సెప్టెంబర్ 22nd జేపీ మోర్గన్ అండ్ అలాగే మోతిలాల్ ఒస్వాల్ వాళ్ళ కాన్ఫరెన్స్లో సెప్టెంబర్ 23rd to 26th మీట్ అవ్వబోతుందండి. అయితే సుజలాన్ వాళ్ళు చెప్పడం ఏంటంటే, మేము ట్రాన్స్పరెంట్గా ఉంటాం, మెటీరియల్ నాన్ డిస్క్లోజ్డ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మన పబ్లిక్కి తెలియకుండా స్టాక్ ప్రైస్ని ఎఫెక్ట్ చేయగలిగే న్యూస్ ఏదైతే ఉంటాయో అవేమీ చెప్పం అక్కడ అంటున్నారు. సో ఆర్డర్ బుక్లో ఒక క్లారిటీ వస్తుంది, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ టైమ్లైన్స్లో ఒక క్లారిటీ వస్తుంది, డెట్ ప్లాన్స్లో ఒక క్లారిటీ వస్తుంది. అండ్ అంటే ఏదైనా సరే సుజలాన్ మీద ఒక క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒక్కొక్కరికి. అయితే ఈ బ్రోకరేజ్ సంస్థలకి లేదంటే అక్కడ వచ్చిన పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా ఒక క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో సుజలాన్ ఎనర్జీ కొంచెం మీరు దృష్టిలో పెట్టుకోండి. మీరు సుజలాన్ని అనాలిసిస్ చేసినప్పుడు ఆ విషయం కూడా యాడ్ చేసుకోండి. రైట్, ఏంటండి మన వీడియో నచ్చుతుందా లేదా? ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మా ద్వారా మీ ఫైర్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి కన్సిడర్ చేయండి. రైట్, ఒక 2 సెక్టర్స్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ ఒకసారి లైఫ్ ఇన్సూరెన్స్ గురించి వస్తే, ఈ మధ్య వచ్చిన జిఎస్టీ రేట్ కట్స్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నదనమాట ఈ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ని కొన్ని విషయాలు అడుగుదామని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. అంటే ఒక లెటర్ రాయడమో లేదంటే ఆయన కలడం ఫైనాన్స్ మినిస్టర్నో లేదంటే డైరెక్ట్ సిబిఐసినో కలడానికి డిసైడ్ చేసుకుందండి. వాళ్ళు అంటాం ఏంటంటే, వాళ్ళ తాలూకా డిమాండ్స్ ఏంటంటే, ఒకటి ఈ జిఎస్టీ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ప్రాస్పెక్టివ్గా అంటే దాని అర్థం ఏంటి, సెప్టెంబర్ 22nd అన్నారు కదా, ఆ సెప్టెంబర్ 22nd తర్వాత
సేల్ అయ్యే ఇన్సూరెన్స్ మీదే జీఎస్టీ కట్ చేయాలి తప్ప రెట్రోస్పెక్టివ్ అంటే ముందు కూడా ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 1 నుంచి జరిగిన వాటి మీద జీఎస్టీ కట్టకూడదు అని చెప్పి ఏమైనా డిమాండ్ తీసుకొచ్చింది అనుకోండి, అంటే ఏంటి ఇప్పటి వరకు వాళ్ళు జూన్ 1 నుంచి ఇప్పటి వరకు సేల్ చేసిన ఇన్సూరెన్స్లో జీఎస్టీ కూడా కలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ జీఎస్టీ తిరిగి ఇవ్వాలన్నమాట. అది వాళ్ళకి పెద్ద బర్డెన్ అవుతుంది కదండి. నా ఇంకో డిమాండ్ ఏంటంటే కమిషన్స్ మీద కూడా జీఎస్టీ ఎగ్జామ్షన్ ఇమ్మని అడుగుతుంది. కమిషన్స్ మీద అంటే ఏంటంటే ఇప్పుడు కమిషన్ ఏజెంట్స్ ఉంటారు, అందులో ఎంతో కొంత ఒక 10% 5% ఎంతో కొంత ఇస్తారు కదండి వాళ్ళకి. సో ఆ ఏజెంట్స్కి వేస్తున్న డబ్బుల మీద జీఎస్టీ కడుతుండాలన్నమాట. ఆ జీఎస్టీ మరి ఎక్స్ట్రా కదా, అది నేను అదే అనుకున్నాం కదండి. 1000 రూపీస్ తాలూకా ప్రీమియం మీద 18% అయితే 1180 రూపీస్ కట్టాలి. బట్ ఆ 18% జీఎస్టీ కాస్త జీరో చేసేసారు కాబట్టి ఇప్పుడు 1000 రూపీస్ కడితే సరిపోతుంది మనం. బట్ ఈ 1000 రూపీస్లో వీళ్ళ తాలూకా ఛార్జెస్ అని లేదంటే కమిషన్ ఏజెంట్స్కి ఇచ్చే డబ్బులని ఇవన్నీ కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల అండ్ వాటి మీద కూడా జీఎస్టీ కట్టడం వల్ల మేబీ ఒక 1050 గవర్నమెంట్కి కంపెనీకి ఛార్జ్ అవ్వచ్చేమో. సో 1180 రూపీస్ ప్రీమియం 1000 రూపీస్ అవ్వకుండా 1050 అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. నా ఇన్సూరెన్స్ వాళ్ళు ఏమంటున్నారు, ఈ కమిషన్ ఏజెంట్స్కి వీళ్ళకి ఇచ్చే వాటి మీద కూడా జీఎస్టీ ఎగ్జామ్షన్ చేసేస్తే మేము 1000 రూపాయలకే ప్రీమియమ్స్ అమ్మేస్తాం కదా అంటున్నారు. గవర్నమెంట్ ఇప్పటికే ఏం చేసిందండి, రీఇన్సూరెన్స్ ఏదైతే ఉన్నదో వీటి మీద కూడా జీఎస్టీ ఎగ్జామ్ చేసింది. రీఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు 1000 రూపీస్ ఇన్సూరెన్స్ కట్టారండి, వీళ్ళు ఒక 200 రూపీస్ తాలూకా రిస్క్ని వీళ్ళు బేర్ చేసి ఇంకొక 800 రూపీస్ తాలూకా రిస్క్ని వీళ్ళు కూడా ఇంకొక ఇన్సూరెన్స్ ఒక పెద్ద ఇన్సూరెన్స్ తీసుకెళ్ళి కట్టేస్తారనమాట. అదేదా మాకు ఎక్కువ క్లెయిమ్స్ ఏవైనా వస్తే ఒక 30 కోట్లు మీరు ఇవ్వాలి తప్పదు, లేదంటే పర్వాలేదు మేము ప్రీమియం కడతాం అని చెప్పి ఇలా అంటుంటారండి. సో మనం వీళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకుంటే వీళ్ళు ఇంకా పెద్దవాళ్ళ దగ్గర రీఇన్సూరెన్స్ తీసుకుంటారు. వాటి మీద ఎగ్జామ్షన్ వచ్చింది ఎలాగో జీఎస్టీ. జస్ట్ ఈ కమిషన్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో దీని మీద ఒక క్లారిటీ రావాల్సిందండి. లేదు ఆ క్లారిటీ ఏమీ రాకుండా అంటే వీళ్ళు ఒప్పుకోకుండా ఇప్పుడు 1180 రూపీస్ మీ దగ్గర ఉన్నది ఆ 1000 రూపీస్కి అమ్మేయండి అంటే మార్జిన్ డిఫరెన్సెస్ వస్తాయి, మార్జిన్ స్ట్రింక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఇన్సూరెన్స్ వాళ్ళు అంటున్నారండి. సో ఇది కీ థింగ్ వాచ్. నా ఈ ఎఫ్ఎంసీజీ విషయానికి వస్తే ఇందులో కూడా మంచి అప్డేట్స్ ఉన్నాయి. అయితే మనం ఆ రోజు అనుకున్నాం కదా, ఇప్పుడు 5 రూపాయల షాషెట్స్ మీద లేదు అంటే 10 రూపాయల షాషెట్స్ ఏవో ఉంటాయి, వీటి మీద ఎలా తగ్గిస్తారు, రూపాయి 10 రూపాయలు తగ్గించలేరు కదా, ఏం చేస్తారు ఏంటి అనేది చూద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు అదే విషయం మీద చర్చ చేసుకుంటున్నారు వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు 5 రూపాయల మీద మేము 10 రూపాయో లేదంటే 10 పైసలో 20 పైసలో చేయడం కష్టం, బట్ మేము ఏం చేస్తామంటే వాల్యూ ఎడిషన్స్ ఏదో ఇస్తాం, ప్రైస్ కట్స్ అనేది మేము ఇవ్వలేం, బట్ వాల్యూ ఎడిషన్స్ మేము ఇస్తాం అంటున్నారు యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే. అంటే ఏముంది, నాకు తెలిసి ఒక ఈ 5 రూపాయలవి 8 కొంటే ఇంకొక 2 ఫ్రీ అని చెప్పి అన్నారు అనుకోండి. సో 10 కొనాల్సిన వాళ్ళు 8 వాటికి డబ్బులు కడితే సరిపోతుంది, అలాగేదో చేస్తారని అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేము మొత్తం రేట్ కట్సే కాదు, మేము అక్కడ ఫ్రీ ప్యాక్స్ అని లేదంటే డిస్కౌంట్స్ అని లేదంటే ప్రమోషన్స్ ఎక్కువ చేయడం అని లేదంటే గ్రామేజ్ హైక్స్. మొన్న మన సబ్స్క్రైబర్ ఎవరు ఇది కూడా కామెంట్ చేశారండి. ఇప్పుడు 5 రూపాయలకి సే ఫర్ సపోజ్ 20 గ్రామ్స్ వస్తుంది అనుకోండి, ఇప్పుడు ఒక 22 గ్రామ్స్ లేదంటే 23 గ్రామ్స్ షాషెట్లో పెట్టి ఇస్తారన్నారు. అది కూడా కరెక్ట్, అది కూడా చేస్తా అంటున్నారు. సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం, బట్ ఇవన్నీ చేయడానికి మాకు కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ స్టాక్ ఉన్నది, దాన్ని మేము ఏం చేయలేం, కొత్తది కూడా ఆల్రెడీ ప్రొడక్షన్లో అవి ఉన్నది, దానికి బ్రాండింగ్ మార్చాలి లేదంటే స్టిక్కర్లు మార్చాలి, ఇలాంటివన్నీ చేయాలి. సో దానికి మాకు 30 డే తాలూకా విండో టైం కావాలి అంటున్నారు. అండ్ నాకు తెలిసి గవర్నమెంట్ కూడా ఇచ్చేస్తుందండి, ఇందులో పెద్ద ప్రాబ్లం అయితే లేదని అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా ఐటీసీ ఇన్వెస్టర్స్కి మొన్న మరీ అంత బ్యాడ్ న్యూస్ లేదు అనుకున్నాం కదా, బట్ మళ్ళీ అది మళ్ళీ తెర మీదకి వచ్చిందండి. ఇప్పుడు ఏంటి 40% సిన్ ట్యాక్స్ వేశారు, దానికి ముందు ఏంటి 28% ఉండేది, బట్ దాని మీద ఆ సెజ్ ఈ సెజ్ అవి కలిపి మొత్తం మీద ఒక 55 నుంచి ఒక 60% వరకు మొత్తం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ఉండేవి. బట్ ఇప్పుడు 40% చేసేసింది. సో ఇది నెగిటివ్ కాదు పాజిటివ్ అని అనుకున్నాం మనం, బట్ గవర్నమెంట్కి అంటే ఇది మొత్తం అంటే ఫైన్ ట్యూన్ అనేది చేసుకుంటుంది కదండి. ఇప్పటి వరకు ఇచ్చిన జిఎస్టీ ఇవి ఓకే, బట్ ఫైన్ ప్రింట్ అనేది లేదంటే ఫైన్ ట్యూన్ అనేది తయారు చేస్తున్నప్పుడు ఈ సిన్ ట్యాక్స్ మీద కూడా ఒకసారి కూర్చుందాం అనుకుంటుంది. అంటే ఇప్పుడు 40% జిఎస్టీ కాకన్నా ప్లస్ సెజ్లు అవి ఇవి వేసే ప్లాన్లో ఉన్నారు అంటున్నారండి. సో ముందు ఏదైతే 60% ఎంతో ఉండేదో అంతకన్నా ఇంకొంచెం ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉన్నది అని అంటున్నారు. సో అది యాజ్ ఆఫ్ నో స్పెక్యులేషన్, ఇప్పటివరకు చెప్పుకున్నవన్నీ స్పెక్యులేషన్సే. సో ఐటీసీ అని లేదంటే లిక్కర్ స్టాక్స్ అని ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ అనాలిసిస్లో ఇది కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఒక ఆర్టికల్ వచ్చిందండి. వీళ్ళు ఏంటంటే మొత్తం జనాలందరినీ కూర్చొని వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకోలేరు, బట్ ఒక 30,000 మందో ఎంతమందో డేటా తీసుకుంటారనమాట. ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీ కట్ చేసుకున్నారండి, మన గవర్నమెంట్ జిఎస్టీ కట్ చేసింది, రానున్న ఫెస్టివల్ కూడా వస్తుంది. సో ఇప్పుడు మన డిమాండ్ ఎలా ఉండబోతుంది, జనాలు ఎలా ఖర్చు పెట్టబోతున్నారు అనేది ఎంతో కొంత స్పెక్యులేట్ చేయడానికి ట్రై చేస్తారు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ స్పెక్యులేట్ చేయడానికి ట్రై చేస్తారండి. సో ఆ విధంగానే వెళ్తే 20,000 రూపాయల కన్నా ఎక్కువ స్పెండ్ చేసే ఉద్దేశంలో ఎవరెవరు ఉన్నారు అని అడిగితే లాస్ట్ ఇయర్ 26% ఒప్పుకున్నారంట దానికి, బట్ ఇప్పుడు 37% మేము స్పెండ్ చేస్తామని అంటున్నారంట. సో ఈ మొత్తం మీద అవి ఇవి చేసుకొని ఏంటంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే అంటే ఎవరైతే సర్వే చేశారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే 2.19 lakh crores ఈ ఫెస్టివ్ సీజన్లో జనాలు ఖర్చు పెట్టచ్చు అని అంటున్నారు. అంటే ఫెస్టివల్ తాలూకా స్పెండింగ్ ఇంత ఉండొచ్చు అంటున్నారండి. అది మొన్న మనం అనుకున్నట్టు బైక్స్ అవ్వచ్చు, కార్స్ అవ్వచ్చు, టీవీస్ అవ్వచ్చు, లేదంటే తిండి వస్తువులు అవ్వచ్చు, లేదంటే ఏవైనా అవ్వచ్చు.
బట్టలు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. ఆన్లైన్ షాపింగ్ కూడా ఇందులో కలుపుకొని 2.19 lakh crores ఈ ఫెస్టివల్ సీజన్లో మనం ఖర్చు పెడతాం అని సర్వే చేశారు వాళ్ళు. ఇది లాస్ట్ ఇయర్ కన్నా 18% ఎక్కువ అండి. సో చూద్దాం ఎంత ఖర్చు పెడతారో లేదో. మీరు ఎంత ఖర్చు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారండి? కింద కామెంట్స్లో పెట్టండి. ఈ 2.19 lakh crores మీదెంత ఉన్నది? రైట్, ఇవాళ మెటల్ సెక్టర్లో స్టాక్స్ బాగా పెరిగాయండి. ఎందుకంటే చైనాకి మనకి కొంచెం సంబంధాలు అవన్నీ పెరుగుతున్నాయి. అండ్ చైనా కూడా మేము ఎక్కువ స్టీల్ అనేది ఉత్పత్తి చేయమని చెప్పింది. ఇలాంటివన్నీ మనం మాట్లాడుకున్నాం కదా, అంతా బాగానే ఉన్నది. సో మెటల్ స్టాక్స్ అంతలా పెరుగుతున్న వేదాంత ఇవాళ బాగా ఫాలో అయిందండి. దానికి రీజన్ ఏంటి అంటే వేదాంత మోస్ట్ ప్రాబబల్లీ ఈ జయప్రకాష్ అసోసియేట్స్ని కొనేసుకోవచ్చు అనే రిపోర్ట్స్ వస్తున్నాయి. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జీవీకే పవర్ ఉన్నది కదా, దాన్ని కూడా కొనే రేస్లో రిలయన్స్ అని, అదాని అని వీళ్ళందరూ ఉన్నారు. అందులో వేదాంత కూడా ఉన్నదండి. మీరు అనొచ్చు, ఒక కంపెనీ ఒక పెద్ద కంపెనీని బై చేసుకుంటుంది అంటే ఎక్వైర్ చేసుకుంటుంది అంటే అదొక గుడ్ న్యూస్ కదా. బట్ వేదాంత ఎందుకు నెగిటివ్గా తీసుకుంటుంది అంటే ఫస్ట్ థింగ్, వేదాంత చేస్తున్న బిజినెస్కి జేపీ అసోసియేట్స్ చేస్తున్న బిజినెస్కి సంబంధం లేదు. సో టూ మచ్ డైవర్సిఫై అవుతున్నారు. వాళ్ళకి అనుభవం లేని దాంట్లో డైవర్సిఫై అవుతున్నారు. 2, ఇది మొత్తానికి 17,000 కోట్లు కావాలండి. అండ్ అదంతా డీమర్జ్ అయిన వేదాంత లిమిటెడ్ నుంచి రావాలి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అఫ్కోర్స్ యాజ్ ఆఫ్ నౌ ఒక 4,000 crores కట్టేస్తే చాలు, మిగతా 5-6 yearsలో మిగతాది పే చేయాలి, అది దీన్ని మాట్లాడుకుంటున్నారు. బట్ అవైనా సరే ఇంత డెట్స్లో ఉన్న కంపెనీకి ఈ టైంలో ఇది అవసరమా అని చెప్పి అంటున్నారు. ఇంకా 2-3 విషయాలు అవన్నీ ఉన్నాయండి. బట్ మీకు సింపుల్గా చెప్పాలి అంటే లాంగ్ టర్మ్లో దీని తాలూకా పాజిటివ్ ఎఫెక్ట్ ఉండొచ్చు. బట్ షార్ట్ టర్మ్లో అనవసరంగా పెయిన్ ఫీల్ అవ్వాలి అండ్ మైనారిటీ షేర్ ఇన్వెస్టర్స్ ఇంకొంచెం పెయిన్ ఫేస్ చేయాలి అని చెప్పి నోమురా వాళ్ళు అంటున్నారు. నోమురా వాళ్ళ రిపోర్ట్ చూసినా, లేదంటే ఎవరైనా అనలిస్ట్ తాలూకా రిపోర్ట్ చూసినా వాళ్ళు అంటుంది ఏంటంటే లాంగ్ టర్మ్ పరంగా దీని నుంచి కొంచెం పాజిటివ్ అవుట్పుట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ షార్ట్ టర్మ్ పరంగా కష్టమే అని అంటున్నారు అనమాట. ఇలాంటివే ఇబ్బంది అండి. లాంగ్ టర్మ్లోని ఇబ్బంది, షార్ట్ టర్మ్లోని ఇబ్బంది అంటే ఓకే, ఆ స్టాక్ నుంచి దూరంగా ఉండొచ్చు. బట్ లాంగ్ టర్మ్గా బాగుంటుంది, షార్ట్ టర్మ్గా ఇబ్బంది అన్నప్పుడు మరి ఇన్వెస్టర్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తారు, ఎప్పుడు ఎంటర్ అవుతారు ఏంటి అనేది తెలియదు కదా. సో ఇలాంటి స్టాక్స్ ఏంటంటే కొంచెం టెక్నికల్స్ మీద కూడా వెళ్తూ ఉంటాయి. అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో చాలా అప్డేట్స్ ఉన్నాయి. అందులో కొన్నిలా చెప్పాలంటే రీసెంట్గా మేనేజ్మెంట్ 1 trillion లోన్ బుక్ తాలూకా టార్గెట్ పెట్టుకుంటున్నారు అనే న్యూస్ వచ్చిందండి. FY30 కల్లా 1 trillion లోన్ బుక్, అంటే 1 trillion అంటే 1 lakh crores. ఇప్పుడు ఎంత ఉన్నదండి లోన్ బుక్? 33,000 crores ఎంతో ఉన్నది ఇప్పుడు వీళ్ళ లోన్ బుక్. నెక్స్ట్ 4 to 5 yearsలో $1 trillion 1 crores తాలూకా లోన్ బుక్ రావాలి అంటే వీళ్ళు 25 to 30% గ్రో అవ్వాలండి. 25 to 30% CAGRతో గ్రో అవ్వాలి. సో నిజంగా వీళ్ళు అనుకున్నట్టు ఆ గ్రోత్ చూపించగలిగితే అదొక పాజిటివే. అండ్ రెండోది ఏంటంటే వీళ్ళు కొంచెం ఒక 2,000 crores QIP ద్వారా రేస్ చేసే ప్లాన్లో ఉన్నామన్నారు. అండ్ మేనేజ్మెంట్ చెప్పింది ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్కి అప్లై చేశారు కదా, అది RBI ఫాస్ట్ ట్రాక్లోనే పెట్టింది. మోస్ట్ ప్రాబ్లీ డిసెంబర్లోనే మాకు UBL అంటే యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ వచ్చేయచ్చు అని అంటున్నారు. యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ వస్తే ఏంటి, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద లోన్స్ ఇచ్చుకోవచ్చు. అంటే ఒక పెద్ద బ్యాంక్ ఏదైతే చేయాలో వీళ్ళు అన్నీ చేసుకోవచ్చు అనమాట. సో దగ్గరలో డబ్బులు రేస్ చేస్తున్నారు, ఫ్యూచర్ తాలూకా టార్గెట్ బాగానే పెట్టారు. అండ్ యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ కూడా అయిపోవచ్చు అంటున్నారు అన్నీ మేనేజ్మెంట్ చెప్తుంది అనమాట. సో మేనేజ్మెంట్ మీరు నమ్ముతున్నట్టు ఉంటే మాత్రం ఒకసారి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సైడ్ చూడండి. మీ అనాలిసిస్కి ఇది కూడా యాడ్ చేసుకోండి. ఓకే కదా. అండ్ ఇంకా IPOs పరంగా వస్తే ఈ వెడ్నెస్డే అర్బన్ కంపెనీ అని, శ్రింగార్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర, దేవ్ యాక్సిలరేటర్, ఈ 3 వెడ్నెస్డే రానున్నాయి. అర్బన్ కంపెనీ గురించి ఆల్రెడీ మనం అనాలిసిస్ చేసుకున్నాం. రేపు మార్నింగ్ శ్రింగార్ హౌస్ గురించి, అలాగే దేవ్ యాక్సిలరేటర్, వీటి మీద మన IPO అనాలిసిస్ వీడియో రానుందండి. ఈ మూడిట్లో ఏదో ఒక దానికైనా అప్లై చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఈ 2 వీడియోస్ చూసిన తర్వాత, ఇది అర్బన్ కంపెనీ మీద ఆల్రెడీ వీడియో పెట్టేసాం, ఈ ఇద్దరి మీద కూడా రేపు వీడియో పెట్టబోతున్నాం. సో ఆ 2 వీడియోస్ చూసిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. సో రేపు మార్నింగ్ మన రూపాయి తెలుగుకి వచ్చి 10 o'clock ఆ టైంకి పబ్లిష్ చేస్తామండి. కంపల్సరీగా వచ్చి ఆ వీడియో చూడండి. ఇంకా ఎవరైనా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ చేస్తూ ఉండండి. సో ఇదండి ఈ వీడియో. యూజ్ అయిందని అనుకుంటున్నాను మీకు. ఒకవేళ యూజ్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో షేర్ చేస్తూ ఉండండి. జై హింద్.